మా వదినమ్మ బర్త్డే అందుకనేసి వచ్చేసాం. నైటే ప్లాన్ చేసాం కానీ నిద్ర నుంచి లేవలేకపోయాము. కాబట్టి ఇప్పుడు పొద్దున్న తొందర అయిపోతే ఇక మా సీతలో ఉంది కాబట్టి వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడే కట్ చేయించుకొని వెళ్తాం. ఏం చేస్తున్నావే? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. వదిన, మా వదిన కూడా వచ్చింది ఫస్ట్ నా బర్త్డే, ఫస్ట్ బర్త్డే. ఇప్పుడే ఫస్ట్ బర్త్డే. థ్యాంక్ యూ వదిన, నా ఫస్ట్ బర్త్డే. అన్న సర్ప్రైజ్ చేసిన నాకు చెప్పొచ్చుగా, ముందు నేను రెడీ అయ్యేదాన్ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతు మా బిట్టు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఏంది నా ఛానల్లో మా వదిన మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? అవునండి, మా వదిన అయితే నాకు ఈ వీడియో సర్ప్రైజ్గా వచ్చిందనమాట. ఇంకా నా బర్త్డే ఈరోజు. ఇక మా వదిన అయితే, మా వదిన అండ్ మా అన్న, మా పెద్ద వదిన ముగ్గురు కలిసి అయితే మార్నింగే మా ఇంటికి కేక్తో వచ్చేసారనమాట. ఇక నేనైతే ఇక మా ఊరు అండ్ మా అన్న వాళ్ళ ఊరు ఒకటే అన్నమాట. ఇక ఈరోజు అయితే మా ఊర్లో శీతల పండుగ జరుపుకుంటున్నాం. ఇంకా ఈవినింగ్ మాకు వీలు కాదనేసి ఇక అన్న వాళ్ళైతే ఇక మార్నింగ్ వచ్చి ఈ విధంగా నా చేత అయితే కేక్ కట్ చేపిద్దాం అనేసి అయితే కేక్ తీసుకుని వచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మా కోడలు, ఇక మా మామయ్య కూడా వాళ్ళతో పాటు హ్యాపీ బర్త్డే కోడలు అని అయితే చెప్తున్నారు. ఇంకా యాక్చువల్లీ ఇక ఒకే రోజు శీతల పండుగ. మేమైతే ఆషాఢ మాసంలో శీతల పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా మంగళవారం రోజు అన్నమాట. ఇక ఇక్కడైతే చూడండి మా అన్న అండ్ వదిన వాళ్ళు ఇక ఈవినింగ్ టైం వీలు కాదనేసి ఇక మార్నింగ్ వచ్చారు. ఇక్కడైతే ఇక ఒకరి తర్వాత ఒకరైతే అందరూ ఈ విధంగా కేక్ అయితే తినిపిస్తున్నాం. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా శీతలమ్మ బంజారాలో శీతల పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం అనేది కూడా ఉంటుంది. ఈ వీడియోనైతే స్కిప్ చేయవద్దు. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కేక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇక మేమైతే ఇక్కడ రెడీ అయ్యి మా సీట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ఇక మా కూతురు, నా కూతురు అవుతుంది అనమాట. కొత్తగా పెళ్ళైంది. ఇక లాస్ట్ మంత్ లోనే మ్యారేజ్ అయింది అనమాట ఆమెకి. ఇక్కడ మా అల్లుడు వచ్చేసి ఇక్కడ మా తాండ వాళ్ళ మేమందరం కలిసి అయితే శీతల భవన్ దగ్గర వెళ్తాం అన్నమాట. ఇక వెళ్ళేటప్పుడు అయితే ఇక ఈ విధంగా మంచి నీళ్ళు అండ్ గుడాలు, అమ్మవారి కోసం నైవేద్యం గుడాలు, బెల్లంతో వండిన అన్నం అండ్ ఇక్కడ ఇంకా భవానీ దగ్గర కొందరు కొన్ని కూడా కోసుకుంటారు అనమాట. ఈ విధంగా అయితే మా బంజారా లాంగ్వేజ్లో పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం. ఇక మేము వచ్చేటప్పుడు అయితే ఈ విధంగా పాటలు పాడుకుంటూ మా బంజారా లాంగ్వేజ్లో పాటలు పాడుకుంటూ వస్తామన్నమాట. ఇక మొత్తానికి అయితే శీతల భవన్ దగ్గర వచ్చేసినాం. ఇంకా శీతల భవాని అనేసి ఇక ఊరి చివరిలో పెట్టుకుంటారు. ఇక ఈ విధంగా అన్నమాట. ఇక ఇక్కడనే మా శీతల భవాని పక్కనే ఇంకా మా దుర్గామాత టెంపుల్ అన్నమాట. ఇంకా ఇక్కడనే ఇక మేము తీసుకొచ్చిన నైవేద్యం అయితే ఇక మాకన్నా ముందే ఇక మగవాళ్ళు మార్నింగ్ వచ్చి అంతా అమ్మవారిని మంచిగా అలంకరణ అయితే చేస్తారు. ఇక మేము తీసుకొచ్చిన నైవేద్యం అయితే ఈ విధంగా పెడతారనమాట. ఇక శీతల భవానికి అయితే ఈరోజు కంపల్సరీ గుడాలు అండ్ నవధాన్యాలు అనమాట. నవధాన్యాలు కలిపిన గుడాలు వండుతారు అండ్ బెల్లం అన్నం, ఇక ఆనియన్, కొన్ని కాయిన్స్ కూడా పెడతారు అక్కడ. ఇక శీతల భవాని ఎదురుగా అయితే లుంకడ్ అనే దేవుడు ఉంటాడు. ఇక నైవేద్యం శీతల భవాని దగ్గర పెట్టి ఇంకా లుంకడ్ దగ్గరేమో వాటర్ పోస్తారన్నమాట. ఇక మేము వాటర్ పోస్తున్నట్టు ఇక్కడైతే ఇక నైవేద్యం పెట్టిన తర్వాత మేకనైతే జల తీపిస్తారన్నమాట. అంటే మేకని శివరింగ్ వస్తుంది. అలా అయితే అమ్మవారు మనల్ని ఆశీర్వాదం, మనం చేసిన అన్ని పర్ఫెక్ట్గా ఉందని అనమాట. ఏదైనా మిస్టేక్ ఉంటే అస్సలు జలతి తీసుకోదన్నమాట. ఇక్కడైతే ఇక
జలి తీపిస్తున్నారు. ఇక మేమైతే ఇక వాటర్ లుంకడ్ దగ్గర వాటర్ పోసిన తర్వాత ఈ విధంగా చిన్నగా డ్యాన్స్ అయితే చేస్తున్నాం. అంటే మా లాంగ్వేజ్లో పాటలు పాడుకుంటూ ఈ విధంగా అయితే డ్యాన్స్ చేస్తారన్నమాట. చిన్న చిన్న ఇప్పుడు నైవేద్యం పెట్టేసినాం, డాన్స్ చేసినాం. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికెళ్ళి రొట్టెలు, కూర, రైస్ అవన్నీ పెట్టుకొని రావాలండి. అందరం చెట్లకు వెళ్ళేసి తింటున్నాము. ఇప్పుడు మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ సీట్ల దగ్గరికి వస్తాం. ఇక్కడ వనభోజనాలు చేస్తాం, అందరు కూర్చొని తింటాం. భోజనాలు చేస్తాం. ఓకేనండి. ఇప్పుడైతే వంట చేయడానికి ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి అక్క. ఎండాకాలంలో ఉన్నట్టు ఉంది కదా ఎండ, ఘోరంగా ఉంది. మీకు కూడా అలానే ఉందండి, మీరు కూడా అవి చూడండి. ఇక ఈవినింగ్ 4:30కి అయితే మళ్ళీ మేము ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అంతా తీసుకెళ్ళి ఇక శీతల భవన్ దగ్గర అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఇంకా శీతల భవన్ దగ్గర నైవేద్యం పెట్టేసి వచ్చినాం కదా. ఇంకా ఇప్పుడైతే ఇక వంట అంతా ప్రిపేర్ చేసుకొని ఇక చెట్ల కిందే అందరు కూర్చొని అక్కడనే తిందాం అనేసి అయితే ఇక ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది అనమాట. శీతల పండుగ అంటేనే అందరు కలిసి ఒకే దగ్గర తినటం. ఇక నాకన్నా ముందే చాలామంది వెళ్ళిపోయారు. ఇక ఎప్పుడు నడుచుకుంటూ వెళ్దాం అనేసి మేమైతే కార్లో వచ్చేసినాం. ఇంకా ఇక్కడ చూడండి, నేను చికెన్ కర్రీ అయితే వండుకొని వచ్చిన. ఇక ఇక్కడ మటన్ కర్రీ చేద్దాం అనేసి అయితే ఇక పొయ్యి అయితే రెడీ చేస్తున్నా. కానీ ఎవరు వండట్లేరు, ఎందుకంటే ఇక టైం అవుతుంది, గాలి ఎక్కువ వస్తుంది అనేసి ఇక కర్రీ కూడా ఉడకదు, తొందరగా టైం పడుతుంది అనేసి ఎవరు వండుతలేరు. ఇక నేను ఇంకో అక్క వచ్చేసి ఇద్దరం పెట్టినాం పొయ్యి, కానీ ఇక ఎవరు వండుతలేరు కదా అనేసి ఇక మేము కూడా సైలెన్స్గా ఉండిపోయినాం అన్నమాట. ఇక ఇక్కడైతే మా మామయ్య పాలు అయితే తీసుకొస్తుండు. మేకని కట్ చేసిరు కదా, ఇక ఇంటికి ఈ విధంగా అందరికి ఇంటికి ఒక పాలు అయితే పంపిస్తారనమాట. అండ్ ఇక ఈ విధంగా అయితే అక్కడ పాలు అయితే పంచుతురు. ఈ విధంగా చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇక మా మామ అయితే ఇక నాకు వచ్చి ఇక కారిబోటి సళవి అండ్ ఇక మటన్ అయితే ఇచ్చిండు. ఇంకా అందరైతే ఈ విధంగా వెయిట్ చేస్తున్నాం. ఇక అమ్మవారి దగ్గర అయితే ఇక కారిబోటి అండ్ బెల్లంతో వండిన అన్నం అయితే నైవేద్యంగా పెడతాము సళవి. ఇక అదంతా అక్కడ నుంచి కొంచెం తీసి ఇక అందరికీ ప్రసాదంగా అయితే పంచి పెడతారన్నమాట. ఇక్కడైతే ఇక దానికోసమే వెయిట్ చేస్తున్నారు. ఇక అందరికీ పాలు ఇచ్చిన తర్వాత అయితే ఇక ప్రసాదం పంచి పెడతారు. ఆ తర్వాత ఇక అందరూ ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ వీడియోని అయితే స్కిప్ చేయదు, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ చూడండి, మేమైతే ఆకులు పట్టుకున్నాం కదా, ఈ ఆకుల మీదనే నైవేద్యం పెడతారన్నమాట. కారిబొట్టి ఇక్కడైతే ఇక పంచుతున్నారు చూడండి. ఇక అందరైతే తీసుకున్నారు. ఫస్ట్ మగవాళ్ళందరూ అయితే ప్రసాదం అయితే తీసుకున్నారు. ఇక తర్వాత ఇక మాకైతే ఇస్తున్నారు అన్నమాట. చూడండి, బెల్లం అన్నం అండ్ ఇక బెల్లం అన్నంతో పాటు కారిబొట్టి ఇస్తారండి. నిజంగా ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదే అండి ప్రసాదం అమ్మవారి దగ్గర నుంచి ఇక అందరికీ ఈ విధంగా పంచి పెడతారు. ఇక అందరు తిన్న తర్వాత ఇక్కడ చూడండి, మా అక్కని తినిపిస్తుంది. ఈ విధంగా ఫన్నీగా అయితే అందరూ ఇక
తింటున్నారన్నమాట ప్రసాదం. ఇంకా ఆ తర్వాత అయితే మేమందరం ఆడవాళ్ళమందరం కలిసి అయితే ఈ విధంగా ఒక గ్రూప్ ఫోటో దిగుదాం అనేసి అయితే ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాం అన్నమాట. మా వదినలు ఈయన చెల్లె ముగ్గురు వదినలు. థ్యాంక్ యూ అందరికి. కేక్ తీసుకొచ్చిరు, తినలేక మింగలేక పడేసినట్టు. అండ్ ఇక్కడైతే ఇక మా వదిన చెల్లె వాళ్ళు అయితే నాకు బర్త్డే విషెస్ అయితే చెప్పారు. ఆ తర్వాత ఇక అందరు తినడానికి అయితే కూర్చుంటున్నారు అనమాట. ఇక్కడ నేను తీసుకొచ్చిన బాక్స్ అయితే ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఇక మా అక్క కూడా తోటి కోడలు అక్క అన్నమాట. ఇక అందరం అయితే ఇక మా రిలేటివ్స్కి అయితే ఈ విధంగా ముందుగా వడ్డిస్తున్నాం అన్నమాట. ఇక ఆమె తీసుకొచ్చినవన్నీ చూపిస్తుంది. ఇక నేను కూడా ఇక ఈ విధంగా ఒక్కొక్కటి అయితే తీసి అన్నీ పెట్టేస్తున్నాను అన్నమాట. అండ్ కళ్ళు తెప్పించిన మేము తెల్ల కళ్ళు. ఇక తెల్ల కళ్ళు అయితే ఇక మా అక్క అయితే 3 లీటర్స్ అంట. ఇక మేమైతే 1 లీటరే. ఇక నేనైతే ఇక్కడ చూడండి అందరికీ ఇక కళ్ళు అంటే మందు ఇస్తున్నా. ఇక నిజంగా అందరూ ఒకరినొకరు అయితే ఈ విధంగా షేర్ చేసుకుంటారు అనమాట. మేము తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళ మాకు ఇవిలా ఇవ్వడం నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఇక్కడైతే నాకు ఒకటి చాలా నచ్చిందనమాట. అసలు రిలేటివ్స్ ఉన్నా లేకున్నా అంటే వాళ్ళు మన రిలేటివ్స్ కాదు కదా, వాళ్ళకి ఎందుకు పెట్టాలి అనేసి ఏమీ లేకుండా అందరికీ పంచుతారన్నమాట. ఒకరి కర్రీస్ ఇంకొకరికి ఇవ్వడం, వాళ్ళు మాకు ఇవ్వడం, ఇక కూల్ డ్రింక్స్ ఇవ్వడం అలాంటివన్నీ జరుగుతాయి. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి అందరైతే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. ఇక్కడ వచ్చేసి ఇక మా అక్క బావ వాళ్ళు అన్నట్టు ఇక నాకైతే థమ్స్ అప్ స్ప్రైట్ ఇస్తున్నారు తాగమనేసి. ఇంకా నేనైతే ఇక ఈ విధంగా అయితే ఇక్కడ కూడా ఇక నేను మందు ఇవ్వడానికి వస్తే నాకు ఈ విధంగా మళ్ళీ రిటర్న్ అయితే స్ప్రైట్ ఇస్తున్నారనమాట. ఇక్కడ చూడండి నేనైతే ఇక మా వాళ్ళనందరినీ అయితే ఈ విధంగా వడ్డిస్తున్నాను. నేను ఇక అందరం కలిసి అయితే ఈ విధంగా తింటున్నాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక వచ్చిన రిలేటివ్స్ తిన్న తర్వాత అయితే ఇక్కడైతే నేను మా అక్క మేమందరం కలిసి అయితే తింటున్నాం. ఇక అందరు తిన్న తర్వాతనే మేము తింటున్నాం అన్నమాట. ఇంకా తిన్న తర్వాత అయితే ఈ విధంగా మా పెద్ద ఆడపడుచు అన్నమాట. ఇక ఆమెతో అయితే మా అక్క కొన్ని ఫన్నీ జోకులు అయితే చేస్తుంది అక్కడ. ఇక ఈ విధంగా ఒకరినొకరు ఇక్కడ కూడా ఇక నేను తినిపిస్తా అని అక్క అనేసరికి నేనైతే ఇక తింటున్నా. ఇక అక్క నాటుకోడిగా వండిందన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి మా ఆడపడుచు ఎలా జోకులు చేస్తుందో ఇక మా అక్కతో.
ఇక ఇక్కడ అందరు తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాక్ చేసుకొని ఈ విధంగా అయితే నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం. నేనైతే మ్యూట్లో పెట్టిన, ఇక పాట పాడుతున్నారు అక్కడైతే, పాటలు పాడుకుంటూ అయితే ఈ విధంగా మళ్ళీ రిటర్న్ అయితే నైట్ 7 అయింది అన్నట్టు, 7:30 అలా అవుతుంది. ఇక పాటలు పాడుకుంటూ అయితే మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక మొత్తానికి అయితే శీతల పండుగ అయిపోయింది, ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక మా సెకండ్ ఆడపడుచు అక్కడికి రాలేదన్నమాట, ఇంటికి వచ్చింది. ఇక ఆమె వచ్చింది అనేసి ఇక నేను మటన్ కర్రీ వండిన. ఇక మా వదిన వాళ్ళు కూడా ఇక నైట్ టైంలో అయితే వచ్చారు. ఇక మార్నింగ్ కేక్ కట్ చేయించుకొని వెళ్ళిపోయారు కదా, ఇక నైట్లో అయితే వచ్చారు. ఇక్కడ చూడండి వీళ్ళైతే హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్తున్నారు. ఇంకా పిల్లలతో అయితే ఈ విధంగా నేనైతే ఇక వాళ్ళతో థ్యాంక్ యూ అని చెప్తున్న వాళ్ళకు. ఇక ఆ తర్వాత మళ్ళీ మా తమ్ముడు అయితే కేక్ తీసుకొచ్చిండు అనమాట. మార్నింగ్ అన్న అండ్ వదిన వాళ్ళు తీసుకొచ్చారు, ఇప్పుడైతే మా తమ్ముడు తీసుకొచ్చిండు. అండ్ ఇప్పుడైతే ఇక తమ్ముడైతే కేక్ తీసుకొచ్చిండు. ఇక మా తమ్ముడైతే ఈ విధంగా నా చేత అయితే కేక్ కట్ చేపిస్తున్నాడు. అండ్ శాల్వా తీసుకొచ్చి సన్మానం చేస్తున్నారు. చూడండి మా అన్న అండ్ మా తమ్ముడు వాళ్ళిద్దరైతే ఈ విధంగా అయితే నైట్ టైంలో మళ్ళీ కేక్ అయితే కట్ చేపిస్తున్నారు. అండ్ ఇక్కడైతే మా ముగ్గురు ఆడపడుచులు వచ్చారనమాట. అండ్ మా వదిన, మీకు తెలిసే మా వదిన డ్రెస్ వేసుకున్నది మా వదిన అన్నమాట. ఇక మా ముగ్గురు ఆడపడుచులు అంటే అత్తమ్మ కూతురు అండ్ మా అన్నని పెళ్లి చేసుకుంది కాబట్టి వదిన అంటున్నాను. ఇంకా నలుగురు ఈ విధంగా అయితే నాకు కేక్ తినిపించిన తర్వాత ఈ విధంగా మా పెద్ద అత్తమ్మ ఈమె వచ్చేసి అంటే మా బావల్ల పెద్దమ్మ అన్నమాట. ఇక చిన్నపిల్లలు కూడా ఈ విధంగా అయితే నాకు కేక్ పెడుతున్నారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ విధంగా అయితే కేక్ తినిపిస్తున్నారు. నిజంగా ఆ రోజంతా నా బర్త్డేతోనే ఇక పండుగ కదా, అందుకే ఇక అందరు కలిసిరు. ఇంకా పండుగ లేకుంటే ఇక మేమే చిన్నగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇంకా పండుగ కాబట్టి ఇక రిలేటివ్స్ అందరు వచ్చారు. ఈ విధంగా అయితే నా బర్త్డే సెలబ్రేషన్ కూడా అదే రోజు శీతల పండుగ రోజు అండ్ పండుగ అండ్ బర్త్డే సెలబ్రేషన్ ఈ విధంగా అయితే జరుపుకున్నాం అనమాట. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.